కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై మీ స్పందన ఏంటి? అంటే కొండా సురేఖ కానీ గతంలో కూడా మళ్ళా ఒక బీసీ మహిళని కావాలని చేస్తున్నారో ఏదో తెలియదు. గతంలో పొంగులేరు శ్రీనివాసరెడ్డి కూడా అలాగే చేశారు. కొన్ని సందర్భాల వాళ్ళ ఇంటి పైన కూడా పోలీసు పోవటం వల్ల ఓఎస్డీ ఏదో తప్పు చేశారు, రకరకాల నిందలు వేశారు. ఈరోజు ఆమెకు తెలియకుండానే ఇది మన యాదాద్రికి సంబంధించిన దాన్ని కూడా ఫామ్ చేశారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కడియం శ్రీహరి గారు, ఆయన ఉమ్మడి వరంగల్లో సంబంధించిన ఎమ్మెల్యే. మరి ఆ వ్యక్తి కూడా కొండా సురేఖ మంత్రి గారికి తెలియకుండానే ఆమె శాఖలో ఉన్న అధికారులతో సమావేశం పెట్టడం అనేది ఒక రకంగా ప్రభుత్వ పెద్దలే ఆమె మీద వ్యతిరేకతతో కావాలనే కక్షపూరితంగా చేసినందుకు ఇలా ఆ ఎమ్మెల్యే గారు కూడా అట్లా చేశారని ప్రజలు అనుకుంటారు. ఒక విషయం ఏంటంటే ఒక మహిళా మంత్రి అసలు ఆ వ్యక్తికి తెలియకుండానే ఆమె శాఖల సమావేశం పెట్టామనేది నిజంగా ఇది అంటే ప్రభుత్వ అండతోటి ఆయన ఎవరు కడియం శ్రీహరి గారు అలా చేయటం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ కొండా సురేఖ గారు కొన్ని ప్రాంతాలలో గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి. సో ఆయన రాజకీయంగా ఎదుర్కోవడానికి ఒక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చేయగలిచి కొండా సురేఖ గారిని రాజకీయాలలో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో చేస్తున్నట్టుగా ఇది మన సమాజంలో అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. సో కొండా సురేఖ గత కొంతకాలంలో ప్రభుత్వంలో మంత్రులకు వాళ్ళకు పడకుండా అవుతున్నది. అంటే ఆమె ప్రతి దాంట్లో ఇష్యూలో వీళ్ళు వేలు పెట్టడం జరుగుతుంది. అంటే ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ఒక మహిళ అరే బీసీ మహిళ అన్న లేక ఇంకేదో తెలియదు, కానీ ఆమె ఈ ప్రతి దాన్ని ఎదుర్కొంటున్నది, అలాగే పోరాడుతున్నది. సో ఈ కాంగ్రెస్ పార్టీలు అనేది మహిళలకు భద్రత ఉండదు. సో అది కాంగ్రెస్ పార్టీలో ఈ గతం ఎప్పుడు చూసినా వాళ్ళు దొంగల్లాగా చేస్తూ ఉంటారు. కొండా సురేఖ ఏం తప్పు చేసింది? ఆమె శాఖలో మీరు ఇన్వాల్వ్మెంట్, ఆమె పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవుతున్నాడు. పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్ గతంలో మన ఏది వరంగల్లో చూస్తే. సో ఇప్పుడు ఈయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే కొండా సురేఖ కానీ రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కడియం గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ఒక పదవిలో వెళ్ళి ఆ డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అది కరెక్ట్ కాదు కదా? కాదు, అదే అంటున్నా. ఆయన కూడా సీనియర్ వ్యక్తి కదా, రాజకీయాలలో మళ్ళా దశాబ్దాలు ఉన్నారు. అట్లెట్లా చేస్తా ఆయన అంటే ప్రభుత్వ ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళ అండదండలతో ఆ వ్యక్తి కావాలని కాంట్రవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేయటం అనే దానికే చేస్తారు కదా. అంటే ప్రభుత్వాల వాళ్ళ అండతో చేస్తున్నారని మనకు అర్థమవుతుంది కదా. లేకపోతే ఎందుకు చేస్తారు? ఆయన కూడా అవసరం లేదు కదా. అంటే పొంగులేరు శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఎవరో ఒకరు అండదండాలతో కావాలని కొండా సురేఖ గారిని రాజకీయంగా ఇబ్బంది పెడదామనే ఆలోచనతో చేయవచ్చు కదా. అంటే వాళ్ళకు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు పోటీ చేయడానికి ఇబ్బంది కలుగుతాయి. కొండా సురేఖ అది పవర్ఫుల్ ఉంది కదా వరంగల్లో. సో ఆ దాని మీద వెస్ట్కు ఎక్కడో కన్నుబడ్డదంటే ఎవరిది కొండా మా పొంగులేరు శ్రీనివాసరెడ్డి అల్లునే వాళ్ళు పెడతారని. సో కావాలనే కొండా సురేఖమైన కక్ష కట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. సీతక్క కూడా దీనిపైన రియాక్ట్ కావాలి. ఒక మహిళా మంత్రి, నీ సాటి మంత్రికి ఆమె శాఖలో తెలియకుండానే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవుతారు, ఉన్నంత మంత్రులు ఇన్వాల్వ్ అవుతారు. పొంగులేరు శ్రీనివాసరెడ్డికి ఏమవసరం? దేవాదాయ శాఖల గతంలో ఇన్వాల్వ్ అయ్యారు. సో అంటే ఒక కక్షపూరిత రాజకీయాలలో చేస్తూ ఉన్నారు, మహిళలని కావచ్చు. అదేవిధంగా ఒక మహిళ ఏం చేస్తుంది అనే విధంగా ఈ రకంగా చేయటం అనేది ఈ సమాజం కూడా గ్రహించాలి. మీరు న్యూస్ చూసే ఉంటారు, ఇందాకనే ఒక మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు అట్లా కంప్లైంట్ కూడా ఇచ్చారు, రిటర్న్లో ఇచ్చారు. అది ఇచ్చారు కానీ మళ్ళీ ఇంకా మళ్ళీ చూడాలి రేపు ఎలా దానిపైన ఎలా స్పందిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవేళ దానిపైన కమిటీ ద్వారా విచారణ చేపిస్తారా లేక చర్యలు తీసుకుంటారా లేదని చూడాలి. కానీ ఈయన చేయటం అనేది 100% తప్పు. ఆమె శాఖలు ఏలు పెట్టడం ఎంత వేరే. ఈయన గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి కదా, ఆయనకు తెలియదని కదా. అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళ అన్నదండలతో కొండా సురేఖ పైన ఒక రకమైన ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు అంత ప్రణాళికతో చేస్తున్నారని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ.